అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అది వైసీపీ మాజీ ఎమ్మెల్యేకి సంబంధించిన ల్యాండ్. ఆ ల్యాండ్ను కాపాడడం కోసం తెలుగు తమ్ముళ్ళు ఎంత ప్రయత్నాలు చేస్తున్నారంటే వారి ప్రయత్నాలు అన్నీ ఇన్ని కావు. గతంలో ఏదైతే కలెక్టర్గా వ్యవహరించినటువంటి గతంలో వైసీపీ హయాంలో ఓ మాజీ ఎమ్మెల్యే డాటెడ్ ల్యాండ్ను జిరాయితీ పట్టాగా మార్చుకున్నారు. అక్కడ ఉన్నటువంటి భూములన్నీ కూడా ప్రభుత్వ భూములైతే ఇదొక్కటి జిరాయితీ పట్టాగా ఎలా మారిందో అన్నటువంటి అనుమానాలు కూడా బలంగా వినిపిస్తున్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో ఆయన పేరుతో జిరాయితీ పట్టాగా మార్చుకొని ఆ ల్యాండ్ను కాపాడడం కోసం తెలుగు తమ్ముళ్లతో కలిసి తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి విమర్శలు కూడా ప్రధానంగా వ్యక్తం అవుతున్నాయి. కడప నగర శివార్లలో ఉన్నటువంటి సబ్ జైలుకు సమీపంలో ఏదైతే ఇటీవల కాలంలో అక్కడ కాలువనే పూర్తి చేసి ఏకంగా ఫ్లాట్లుగా మార్చేసినటువంటి పరిస్థితి ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా మీకు అందించింది. అయితే ఈ నేపథ్యంలో ఆ ల్యాండ్లో అసలు ఆ ల్యాండ్ ఎవరిది, ఆ ల్యాండ్ ఎవరికి సంబంధించింది అన్నటువంటి విషయంపైన లోతుగా ఆర్టీవీ అధ్యయనం చేస్తే అక్కడ ఉన్నటువంటి ఆ ల్యాండ్ డాటెడ్ ల్యాండ్, ఆ డాటెడ్ ల్యాండ్ గతంలో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ ద్వారా జిరాయితీగా పట్టాగా మార్చుకున్నారు. దాదాపు 5 ఎకరాల భూమిని జిరాయితీగా పట్టాగా మార్చుకొని అక్కడ రియల్ ఎస్టేట్ దందా కొనసాగిస్తున్నటువంటి ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే అప్పటి కలెక్టర్ ఏదైతే ఉన్నారో ఆయన జిరాయితీ పట్టాగా మార్పు చేసి ఆ మాజీ ఎమ్మెల్యేకి ఆ భూమిని కట్టబెట్టడంతో కూడా వాటిని కాపాడుకోవడం కోసం కొందరు తెలుగు తమ్ముళ్లను ఆశ్రయించినట్టు తెలుస్తుంది. వారు ఆ భూమిని కాపాడుకునేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తారు. అంటే ఇక్కడ ప్రధానంగా వైసీపీ నేతలు ఏమంటున్నారంటే అరాచకాలు, అక్రమాలు, అదేవిధంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారంటే మరి మాజీ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి భూమిని కాపాడడంలో తెలుగుదేశం నాయకులు పనిచేస్తున్నారంటే ఇది ఓ పెద్ద తలకాయే ఇందులో ప్రమేయం ఉందన్నటువంటి ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఏదైతే టీడీపీకి సంబంధించినటువంటి ఓ కీలక నేత వారికి అనుసంధానంగా వ్యవహరిస్తున్నారు. ఈ భూమిని ఖచ్చితంగా అది ప్లాట్లు అంటే జిరాయితీ పట్టాగా మార్చుకున్న తర్వాత అక్కడ ప్లాట్లు వేయడానికి కూడా కొంత సహకరిస్తున్నారంటే ఏ స్థాయిలో కడపలో అక్రమాలకు అదుపు లేకుండా పోయిందో అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా తెలుగు తమ్ముళ్ళు ఏదైతే మాజీ ఎమ్మెల్యేకి అంటే మాజీ ఎమ్మెల్యే సాధారణంగా ఎక్కడైనా మనం చూస్తే వైసీపీ టీడీపీ నేతల మధ్య భగ్గుమనే పరిస్థితి, అంటే మాటల విమర్శలు, మాటల దాడికి దిగుతున్నారు. కానీ కొన్ని విషయాల్లో మాత్రం అంటే అంతర్గతంగా ఏదైతే భూముల వ్యవహారం కావచ్చు, అదేవిధంగా ఇతర ఇసుక మాఫియా కానీ మట్టి మాఫియా ఇలాంటి వ్యవహారాల్లో కలిసి ఇద్దరు కూడా దోచుకుంటున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ప్రధాన కారణం తెలుగు తమ్ముళ్ళ పనులు సక్రమంగా జరగడం లేదు, కానీ తెలుగు తమ్ముళ్ళ మాటున వైసీపీ నేతల పనులు జరుగుతున్నాయనేటువంటి విమర్శలు ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చని పలువురిలో వ్యక్తం అవుతున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. అయితే ఈ క్రమంలోనే మాజీ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ఏదైతే భూమి ఉందో ఆ భూమిని మార్పు చేసుకునేందుకు అంటే ఒక రకంగా ఫ్లాట్లుగా మార్పు చేసుకునేందుకు కూడా తీవ్రంగా ప్రయత్నాలు కొనసాగుతున్నారు. అయితే ఆ క్రమంలోనే ఒక జిల్లా స్థాయి నేత కూడా వారికి సహకరిస్తున్నటువంటి భావన వ్యక్తం అవుతుంది. అయితే ఒకవైపు రాష్ట్రంలో ఏదైతే వైసీపీకి సంబంధించినటువంటి ఎవరైనా టీడీపీలో చేరితే వారిని చేర్చుకోవము అధిష్టానానికి తెలియజేయాలని చెప్తున్నప్పటికీ కూడా అంటే ఒక రకంగా లోకాయపారి ఒప్పందం చేసుకుని ఈ విధంగా పనులు చక్కబెడుతున్నారు, వారి వద్ద నుంచి భారీ స్థాయిలో డబ్బులు ముడుతున్నాయన్నటువంటి ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఇందుకు నిదర్శనమే కడప నగర శివార్లలో ఉన్నటువంటి కేంద్ర కారాగారానికి సమీపం ఉన్నటువంటి ల్యాండే అన్నటువంటి విషయం స్పష్టంగా చెప్పక తప్పదు. అయితే ఈ క్రమంలో అటు అధిష్టానం ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే సాధారణంగా వైసీపీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే ల్యాండ్ను కాపాడుకోవడం కోసం టీడీపీ నేతలు పనిచేస్తున్నారంటే ఇక్కడ ఏ స్థాయిలో వారి మధ్య ఒప్పందాలు జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. కెమెరా హరితో కిషోర్, ఆర్టీవీ, కడప నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.